రామలక్ష్మి సీతాకాంత్‌తో చాలా ఆశగా అడుగుతుంది. మనం బయటికి వెళ్దామా? చాలా రోజులయింది కదా! సరదాగా అలా వెళ్ళొద్దాం అన్నట్టు అడుగుతుంది. కానీ సీతాకాంత్ ఏమో ఉండు రామలక్ష్మి, షెడ్యూల్ ఏంటో చూస్తాను అని చెప్పి ఈరోజు మీటింగ్ ఉంది అన్నట్టు చెప్తాడు. కానీ ఆ మాటతో మౌనంగా వెళ్ళిపోతుంది సరే అని. కానీ రామలక్ష్మి బాధపడడం సీతాకాంత్‌కి ఇష్టం లేదు. అవన్నీ క్యాన్సిల్ చేయించేసి నాకు అంతకన్నా ముఖ్యమైన పనుంది అన్నట్టు చెప్పి రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఈరోజు అన్నీ క్యాన్సిల్ చేసేసాను. ఈరోజంతా నీతోనే ఉంటానని చెప్పడంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఎలా అయినా సరే ఆయన మనసులో ప్రేమని నేనున్నానా లేదనే విషయం తెలుసుకుంటానని చెప్పి ఒక్క 5 నిమిషాలు సార్ వచ్చేస్తానని వెళ్తుంది. ఇంతలో ఈ మాయదారి నమిత ఏం చేస్తుందంటే ఆ శ్రీలత చెప్పిన ప్లాన్ని అమలు చేస్తుంది. తనకు ఒక భర్త ఉన్నాడన్నట్టు, అనుమానిస్తున్నాడన్నట్టు, మీరొచ్చి చెప్పండి వింటాడు అన్నట్టు తీసుకొని వెళ్ళిపోతుంది. లేదంటే నేను చచ్చిపోవాల్సి వస్తుంది అన్నట్టు చెప్తుంది. మనిషి ప్రాణం ముఖ్యం కదా, రామలక్ష్మికి ఏదో ఒకటి చెప్తానులే అని వెళ్ళిపోతాడు సీతాకాంత్ నమ్మి. అయితే మాణిక్యం చూస్తాడు నమిత అలాగే సీతాకాంత్ వెళ్ళడం. హడావిడిగా రామలక్ష్మి కోసం ఎత్తుక్కుంటూ వచ్చి, అమ్మ అల్లుడు ఎందుకు పరుగు పరుగున వెళ్ళాడు ఆ నమితతో పాటు, ఆ నమితని అస్సలు నమ్మొద్దమ్మా, ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు చెప్తాడు. కానీ శ్రీలత ముందే చెప్పి ఉంటుంది కదా ఫోన్ చేసి నమితకి ఇలా చెయ్యి అని. ఇక సీతాకాంత్ ఏమో అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిందంతా ఆ అమ్మాయి వీడియో చేసేసి ఉంటుంది. ఇక రామలక్ష్మి చూడు నాకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడని ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంకా తన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో సీత వస్తాడు. నమితతో వెళ్ళానని నమిత గురించి చెప్పడు. చెప్తే ఎందుకులే ఒట్టేయించుకుంది కదా, పర్సనల్ మ్యాటర్ కదా, ఎందుకులే అంత పెద్ద ఇంపార్టెంట్ కాదంటూ వదిలేస్తాడు. కానీ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అన్నట్టు రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది. నాకు ఏదైనా చెప్తాడు కదా, అటువంటి నాకు చెప్పకుండా దాచిపెట్టాడు, సరే ఏమైనా ఇంపార్టెంట్ ఏమో తర్వాత చెప్తాడేమో అన్నట్టు అనుకుంటుంది. ఇక రామలక్ష్మిని బయటకు తీసుకెళ్తానని చెప్పుంటాడు. ఇక రామలక్ష్మి ఏమో దాని గురించి ఆలోచిస్తూ రెడీ అయ్యి వస్తానని అనుకుంటూ ఉంటుంది.